హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. చాలా మూవీస్ హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తాయి. అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆర్ యాక్టర్స్ కూడా ఒక మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అరే ఇలాంటి మూవీ చేస్తే జనాలకు నచ్చుతుంది కదా అని మూవీ రిలీజ్ చేస్తారు. కానీ మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్కి నచ్చక ఫ్లాప్ అవుతాయి. ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో నెంబరింగ్ అంత ఇంపార్టెంట్ కాదు, సో దాన్ని అంత సీరియస్గా తీసుకోకండి. నెంబర్ 6, విజయ్ దేవరకొండాస్ ఫ్యామిలీ స్టార్ అండ్ లైగర్. ఫస్ట్ ఫ్యామిలీ స్టార్ చూసుకుంటే ఈ మూవీ పైన ఆడియన్స్కి బాగా నమ్మకం వచ్చిందైతే యాక్టర్ అండ్ డైరెక్టర్ కాంబో. ఈ కాంబో ఫస్ట్ గీతా గోవిందం తీసి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తారో అందరికి తెలిసిందే. అలాంటి కాంబినేషన్ మళ్ళీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తున్నారంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ లైగర్ చూసుకుంటే విజయ్ గారి కాన్ఫిడెన్సే మూవీకి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మూవీ రిజల్ట్కి తను చెప్పిన మాటలకి సంబంధమే లేదు. కోర్స్ మూవీ యావరేజ్గా ఉంటుంది, కానీ మూవీ టీం ఇచ్చిన ఓవర్ హైప్కి మూవీ ఫ్లాప్ అయింది. బాక్స్ ఆఫీస్ నుంచి ఎలాంటి నంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. విజయ్ గారి నెక్స్ట్ మూవీస్ చూసుకుంటే మూవీస్ అన్ని బాగుండేలాగా ఉన్నాయి, కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అండ్ ఎక్కువ హైప్ ఇవ్వకుండా ఉంటే గుడ్ మూవీ అయినా బ్లాక్ బస్టర్ అవుతుందని నా ఫీలింగ్. నెంబర్ 5, స్పైడర్. ఈ మూవీ పర్సనల్గా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే సూర్య అండ్ మహేష్ బాబు గారి యాక్టింగ్. దాంట్లో మెయిన్గా సూర్య గారి యాక్టింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే పీక్స్ అసలు. ఇలాంటి మూవీ ఫ్లాప్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఈ మూవీ గ్లిమ్స్. దాంట్లో ఒక మెకానికల్ స్పైడర్ నడుచుకుంటూ వెళ్ళి శివ అనే క్యారెక్టర్ షోల్డర్ పైన నిల్చుంటుంది. దీంతో ఆడియన్స్ ఏదో డిఫరెంట్ కంటెంట్ ఉన్న మూవీ చూడబోతున్నాం అనుకొని ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. కానీ మూవీలో ఆ సీన్ లేనే లేదు, కనీసం దానికి దగ్గరగా కూడా లేదు. ఐ మీన్ సైఫై టచ్. మూవీ మొత్తం యాక్షన్ థ్రిల్లర్ అండ్ ఇద్దరి మధ్య క్లాష్ ఉండే సీన్స్ ఉంటాయి. ఒకవేళ మూవీని ఉన్నది ఉన్నట్టు గ్లిమ్స్లో ప్రొజెక్ట్ చేసి ఉంటే గ్యారంటీగా హిట్ అయ్యేదన్న ఫీలింగ్. అండ్ ఇంకో రీజన్ అయితే ఏఆర్ మురుగదాస్ గారు. జర్నీ, గజనీ, 7 సెన్స్ లాంటి వండర్ఫుల్ మూవీస్ తీసిన డైరెక్టర్ మహేష్ బాబు గారితో మూవీ తీస్తున్నారు అనేసరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఈ మూవీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ గుంటూరు కారం కూడా ఈ లిస్ట్లో ఒక మూవీయే. అండ్ మూవీ కూడా బాగుంటుంది. బ్లాక్ బస్టర్ కాదు, అలానే ఫ్లాప్ కూడా కాదు. ఇట్స్ ఎ హిట్ మూవీ. ఫ్లాప్ అవ్వాల్సిన మూవీ అయితే కాదు. ఎందుకు ఫ్లాప్ అయింది అనేదానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, యాక్టర్ డైరెక్టర్ కాంబో. ఈ కాంబోలో వచ్చిన 2 మూవీస్ కల్ట్ క్లాసిక్స్. అలాంటి కాంబో 14 ఇయర్స్ తర్వాత ఒక మూవీ చేస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు, సో మూవీ కొంచెం డిసాస్టర్ స్టాక్ వచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఇంకో రీజన్ అయితే ప్రొడ్యూసర్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. దాంతో ఒక మాస్ సినిమాని ఈ కాంబోలో చూడబోతున్నాం అని అనుకున్నారు. పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందనే ఫీలింగ్తోనే థియేటర్కి వెళ్ళారు. కానీ మూవీ టీం ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్కి ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. మూవీ అయితే ఈ లిస్ట్లో ఉండాల్సిన మూవీ కాదు. ఇప్పుడు చెప్పిన రీజన్స్ వల్ల ఈ లిస్ట్లో ఉంది. ప్రతి ఏరియాలో రాజమౌళి గారి నెంబర్లకి దగ్గరికి వెళ్ళిపోతాం. నెంబర్ 4, అజ్ఞాతవాసి. ఈ మూవీ ఫ్లాప్ అవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ కళ్యాణ్ గారి 25th ఫిలిం. 25th ఫిలిం అనేసరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా స్పెషల్గా ఉండాలి. అండ్ డైరెక్టర్ యాక్టర్ కాంబో కూడా పాస్ట్లో మంచి మూవీస్ తీశారు, సేమ్ లైక్ గుంటూరు కారం. అలాంటి కాంబో నుండి ఇంకో మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ దట్ టు అది కళ్యాణ్ గారి 25th ఫిలిం. కానీ సినిమా రిలీజ్ అయ్యాక పెద్దగా ఎవరికి నచ్చలేదు. అండ్ ఇంకో రీజన్ అయితే త్రివిక్రమ్ గారు ఒక ఈవెంట్లో చెప్పారు, నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు. ఇలా చెప్పేసరికి ఎక్స్పెక్టేషన్స్ దారుణంగా పెరిగిపోయాయి. కానీ మూవీ ఒక నార్మల్ మూవీలా ఉండేసరికి జనాల ఆశలు నిరాశలు అయ్యాయి. కోర్స్ మూవీ డీసెంట్గా ఉంటుంది, కానీ 25th ఫిలిం ప్లస్ త్రివిక్రమ్ గారు ఇచ్చిన హైప్ ప్లస్ యాక్టర్ డైరెక్టర్ కాంబో, ఈ 3 థింగ్స్ బాగా హైప్ పెంచాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు, కాబట్టి మూవీ ఫ్లాప్ అయిందన్న ఫీలింగ్. మూవీ టీమ్ అండ్ ఆడియన్స్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నారు, కానీ ఫ్లాప్ అయింది. వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 3, రాధేశ్యామ్. ఈ మూవీకి ముందు సాహో, బాహుబలి లాంటి మూవీస్ ప్రభాస్ చేశాడు. ఆ తర్వాత రాధేశ్యామ్ వచ్చింది. మంచి రిఫ్రెషింగ్గా ఒక లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మూవీ అంతగా ఎవరికి నచ్చలేదు. దానికి మెయిన్ రీజన్ ప్రమోషన్స్. ఈ మూవీని ప్రమోట్ చేయడం ఎలా చేశారంటే ప్రతి జన్మలో వీళ్ళు లవ్ చేసుకొని విడిపోతారు, డిఫరెంట్ లవ్ స్టోరీస్ చూపిస్తారేమో అన్నట్టు చేశారు విత్ ఈ రాతలే సాంగ్. అండ్ బడ్జెట్ మరీ హెవీగా పెట్టేసరికి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ గారు ఈ మూవీ స్టోరీ రాయడానికి 18 ఇయర్స్ పట్టిందని చెప్పారు. సినిమా తీయడానికి 4 ఇయర్స్ పట్టిందండి, బట్ రాయడానికి 18 ఇయర్స్ పట్టింది. సో ఫర్ 18 ఇయర్స్ ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రైటర్స్ అందరినీ పిలిపించి రాయించాం. దాంతో ఇన్ని ఇయర్స్ రాశారంటే చాలా స్టోరీ ఉంటుంది, మంచి ఫీల్ ఉంటుంది మూవీలో. అండ్ ప్రభాస్ నుండి మంచి రొమాంటిక్ డ్రామా చూడొచ్చు అనుకున్నారు, బట్ క్లైమాక్స్ అంతగా నచ్చలేదు. అండ్ స్టోరీ కూడా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ప్లస్ పెట్టిన బడ్జెట్కి అవుట్పుట్ అంతగా లేకపోవడంతో ఆడియన్స్కి ఈ మూవీ నచ్చలేదు. కానీ మూవీ టీం మాత్రం రిలీజ్కి ముందు బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నారు.
ఈ రీజన్స్ వల్ల మూవీ ఫ్లాప్ అయింది. బట్ ఇప్పటికీ ఈ మూవీ కొంతమందికి ఫేవరెట్. అండ్ ఆదిపురుష్ విషయానికి వస్తే ఒక మంచి రామాయణం ఎక్స్పెక్ట్ చేశారు. మళ్ళీ ప్రభాస్ని మంచి రోల్లో చూడబోతున్నాం అనుకునే గ్యాప్లో రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్లో ఎక్కడ ప్రభాస్ లుక్ అంత పెద్దగా అనిపించలేదు. అండ్ సేఫ్ రోల్ కూడా సీజే పరంగా ఆర్ హెయిర్ స్టైల్స్ పరంగా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అండ్ ఈ మూవీలో గ్రాఫిక్స్ కూడా టాప్ నాచ్ ఉండదు, కానీ బడ్జెట్ 500 crores. అంత బడ్జెట్ పెట్టేసరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఎవరైనా, అంటే గ్రాండ్గా ఉంటుంది మూవీ అని. ఒక మంచి రామాయణం బేస్డ్ మూవీ మళ్ళీ వస్తుంది అనుకుంటాం, కానీ దానికి కంప్లీట్గా ఆపోజిట్ ఉండేసరికి మూవీ ఫ్లాప్ అయింది. నెంబర్ 2 టక్ జగదీష్. ఈ మూవీకి ముందు లైన్గా 11 hits పడ్డాయి నానికి, ఎక్సెప్ట్ వీ మూవీ. నాని ఫ్యాన్స్ అంతా ప్రౌడ్ ఫీలింగ్తో ఉండే గ్యాప్లో టక్ జగదీష్ రిలీజ్ అయింది. నాని అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా ఇష్టం. అప్పటి వరకు లవ్ స్టోరీస్, డ్రామా మూవీ చేసిన నాని ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వస్తున్నాడంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా. కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయినా ఆర్ మూవీ లవర్స్కి అయినా మూవీ అంతా నచ్చలేదు. దానికి రీజన్స్ అయితే ఇందాక చెప్పినట్టు నానికి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్, అండ్ ఇంకో రీజన్ అయితే మూవీ స్టోరీ కొంచెం ఓల్డ్ టైప్ స్టోరీ కాబట్టి మూవీ లవర్స్కి నచ్చలేదు అన్న ఫీలింగ్. అండ్ బీజిఎం ఎడిటింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు. అంటే అరే ఈ సీన్కి పర్ఫెక్ట్ బీజిఎం లేదా ఈ సీన్కి ఈ మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది అనేంతలా ఉండదు అన్న ఫీలింగ్. అండ్ ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు డ్యూ టు సమ్ ఇష్యూస్. ఆ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ ఉంటారు మూవీ కోసం. ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నారు, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోయేసరికి ఫ్లాప్ అయింది. నెంబర్ 1 మహాసముద్రం. ఒక మల్టీ స్టారర్ మూవీ, అది కూడా రివెంజ్ డ్రామా టైప్ మూవీ. మళ్ళీ మూవీకి ముందు టీం ఇచ్చిన హైప్ మామూలుది కాదు. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చూస్తే మూవీ నార్మల్గా ఉంటుంది, అంటే ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. అలా అని తీసి పారేసే మూవీ కూడా కాదు, కానీ అప్పుడున్న హైప్కి మూవీ ఫ్లాప్ అయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ ఈ మూవీకి ముందు RX-100 తీశారు. ఆ మూవీలో రానెస్ అండ్ ఎమోషన్స్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. దానివల్ల ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పక్కాగా పెరుగుతాయి. వీళ్ళు ఇచ్చిన హైప్కి అండ్ మూవీ డైరెక్టర్ అండ్ కాస్ట్ మీద ఒక హోప్తో ఆడియన్స్ మూవీకి వెళ్ళారు. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు కాబట్టి మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుందన్న ఫీలింగ్. బ్లాక్ బస్టర్ కొట్టేసాం సినిమాని అంతే. మహాసముద్రం మీరు అందరూ రాసుకోండి. ఏ మాత్రం తగ్గదండి RX-100కి. చెప్పే కదా RX-100 కన్నా 10 రెట్లు ఎక్కువ ఉంది మహాసముద్రం. వెరీ ఇంటెన్స్ అండ్ వైలెంట్ లవ్ స్టోరీ, ఓపెన్ డ్రామా. ఈ వీడియోలో 7 మూవీస్ గురించి చెప్పాం. ఒకవేళ ఏదైనా మూవీ మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.